ఎంత సన్నగా పిలకలా మారిన హెయిర్ అయినా వారంలో ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ ఒకే ఒక ఇంగ్రీడియంట్ యూజ్ చేసి మీ హెయిర్ని విపరీతంగా పెంచుకోవచ్చు. టైం కూడా వారం మాత్రమే చాలు. బాయ్స్ అండ్ గర్ల్స్ తప్పకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీకు హెయిర్ అనేది విపరీతంగా పెరగడానికి ఉన్న బలంగా ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక చిట్కా షేర్ చేయబోతున్నాను. బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. దీనికి ముందు నేను ఒక మాట చెప్తానండి. ఇది మందారాకులు కాదు, మెంతులు కాదు, కరివేపాకు కాదు, న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. కాకపోతే నేను చెప్పే ఏవి కాదు, ఒకే ఒక ఇంగ్రీడియంట్. ఆ ఒక్క ఇంగ్రీడియంట్తో హెయిర్ అనేది పెంచుకోవచ్చు. మీరు ఇంతవరకు కొంతమంది అయితే చూసుండరు కూడా. ఇది మా అమ్మగారికి చెప్పిన రెమెడీ. మా అమ్మగారికి ఏంటంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఆవిడ హెయిర్ అనేది మొత్తం ఊడిపోయింది. సో అసలు హెయిర్ పెరగదు అనే స్టేజ్ కూడా వచ్చేసింది. అంటే స్కాల్ఫ్ కనపడిపోయి చాలా సన్నగా ఇంత హెయిర్ అనమాట. తనకి ఇంత హెయిర్ ఉన్న పరిస్థితి అయితే వచ్చేసింది. సో అలాంటప్పుడు ఈ రెమెడీని ఒక ఆయుర్వేదిక్ నర్సు చెప్పిందనమాట. ఇలా చేయండి, వెంటనే హెయిర్ అనేది పెరుగుతుంది, ఏది వాడాల్సిన అవసరం లేదు, ఇదొక్కటే వాడండి అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో మా అమ్మగారు ఇది కంటిన్యూగా ట్రై చేశారు. ఇప్పుడు మా అమ్మగారి హెయిర్ అనేది చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట. సో మా అమ్మగారు కూడా హెయిర్ కట్ చేస్తారు. హెయిర్ కట్ చేసిన తన హెయిర్ అయితే చాలా పొడవుగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఇది ట్రై చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు హెయిర్ పెరగలేదంటే ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. నమ్మి జస్ట్ ఒక్క వారం రోజులు టైం పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. గీత నువ్వు చెప్పింది నిజమని మీరే అంటారు. హెయిర్ కావాలి, ఒత్తైన హెయిర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీకున్న వైట్ హెయిర్ సమస్య కానీ, తర్వాత స్కాల్ఫ్ మీద ఇచ్చింగ్ కానీ, డాండ్రఫ్ కానీ, వీటికి కూడా మీరు చెక్ పెట్టేయచ్చు. వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. 100% మీరు ట్రస్ట్ చేసి ఒక్కటి ట్రై చేయండి. ఇప్పటి వరకు చెప్పిన రెమెడీలన్నీ పక్కన పెట్టేసి ఈ ఒక్కటి ట్రై చేస్తే మాత్రం అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. అందులో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువు గారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 90101748. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సింది జటామాసి. ఈ జటామాసి అనేది ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకప్పుడు ఈ జటామాసి అనేది దొరకడం కొంచెం కష్టమయ్యేదండి. బట్ కానీ ఇప్పుడు చిన్న షాప్స్లో కూడా ఉంటుంది. మీరు ఆన్లైన్లో కూడా దీన్ని తెప్పించుకోవచ్చు. దీన్ని మనం 20 రూపీస్ నుండి కొనుక్కోవచ్చు అనమాట. 20 రూపీస్, 30 రూపీస్ అలా మనకి అడిగితే ఇస్తారు. 15 to 10 రూపీస్ కూడా అడగొచ్చు. సో తక్కువ క్వాంటిటీలో ఇస్తారనమాట, అంత దొరకని వస్తువు కాదు. నెక్స్ట్ మనకు కావాల్సింది కొబ్బరి నూనె. సో మీకు నచ్చిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఏదైనా సరే, మీరు వాడేది కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కొబ్బరి నూనెని ఒక కప్పు యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. హెయిర్ అనేది ఒక్క వారంలోనే ఎంత పొడవుగా ఒత్తుగా పెరుగుతుందో మీరే చూడొచ్చు. ఒక అద్భుతంలా వర్క్ అవుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి నూనెని ఇప్పుడు మనం వేడి చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆయిల్ నుండి అయితే మనకి బబుల్స్ అనేది వస్తున్నాయి. సో నూనె అనేది హీట్ అయిపోయింది. నూనె హీట్ అయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ నుండి కిందకి దించి ఈ ఆయిల్లో ఇప్పుడు మనం జటామాసి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీలో యాడ్ చేయాలంటే ఒక 1/2 కప్ అనేది యాడ్ చేసుకోండి. అంటే మనకి 8 నుండి 9 అయితే ఉంటాయి. ఇవి చిన్న ఊడల్లా ఉంటాయి అన్నమాట. యాడ్ చేసుకుని ఒకసారి కలిపి ఒక 10 మినిట్స్ అనేది అలా వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత ఆయిల్ మనకి చల్లగా అవుతుంది. సో ఆయిల్ చల్లగా అయిన తర్వాత చేత్తో గట్టిగా ఇలా నలపాలన్నమాట, అంటే క్రష్ చేయాలి. ఈ జటామాసి కలర్ అంతా కూడా ఆయిల్లోకి రావాలి, చాలా స్మూత్గా అయిపోవాలి ఇదంతా కూడా. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ కడాయిని పెట్టి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల
మన హెయిర్ ఖచ్చితంగా ఒత్తుగా పెరుగుతుంది. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, జటామాసి అనేది స్ట్రాంగెస్ట్ ఇంగ్రీడియంట్ అండి మన హెయిర్ పొడవుగా ఒత్తుగా చేయడానికి. అలాగే డాండ్రఫ్ నుండి, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి మన హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మన హెయిర్కి తగినంత పోషణ అందించి తక్కువ టైంలో హెయిర్ ఒత్తుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. 10 మినిట్స్ అనేది ఇది బాయిల్ చేసిన తర్వాత గ్యాస్ నుండి కిందకి దించుకొని దీన్ని కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి ఈ ఆయిల్ని. ఇక్కడ నేను క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేస్తున్నాను. సో ఆయిల్ అనేది మనకి ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. దీన్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని మనం సంవత్సరమైనా సరే నిల్వ చేసుకోవచ్చండి. మేము హాస్టల్లో ఉంటున్నాము, మాకు డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు. సో మేము కాలేజ్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్తాము, ప్రతిరోజు కష్టం కదా అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా తెచ్చుకొని ఒక 1 ఇయర్ సరిపడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మా అమ్మగారి హెయిర్కి అయితే ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఒకప్పుడు చాలా సన్నగా ఉండే మా అమ్మగారి హెయిర్ చూసారు కదా ఎంత ఒత్తుగా ఉందో. ఇంకా మా అమ్మగారు హెయిర్ కట్ అనేది చేస్తూ ఉంటారనమాట. లేదంటే ఇంకా పొడవుగా ఉండేది హెయిర్ అయితే మీకు వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. మీ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. మీకు డాండ్రఫ్ ఉన్నా, ఇచ్చింగ్ ఉన్నా ఈ ఒక్క ఆయిల్ తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ ఆయిల్ని అయితే షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమన్నాను అంటే ప్రతి ఒక్కరికి కూడా జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంది. తర్వాత జుట్టు అనేది అసలు పెరగట్లేదు అంటున్నారు. జుట్టు అనేది మధ్య కట్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, మా హెయిర్ అనేది చాలా పొడిబారినట్టుంది, మా హెయిర్లో షైనీనెస్ లేదు, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఇలా చాలా కంప్లైంట్స్ అయితే నా కామెంట్ సెక్షన్లో వస్తుంటాయి. ఈ ఒక్కటి చాలండి, తప్పకుండా ట్రై చేస్తే వారంలోనే హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఫస్ట్ టైంకే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ ఆయిల్ని స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు. లేదనుకుంటే తల స్నానం చేస్తున్నాం అనే 1 గంట ముందు అప్లై చేసుకోండి. చాలామంది ఆయిల్ అప్లై చేసి అలా వదిలేసి 3-4 డేస్, 1 వీక్ అలా ఉంచుకుంటారు. బయటికి వెళ్ళకపోతే నో ప్రాబ్లం. బయటికి పొల్యూషన్లోకి వెళ్తున్నారు అనుకుంటే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మీరు నార్మల్గా ఇంట్లో ఆయిల్ని ఎలా యూజ్ చేస్తున్నారో దీన్ని కూడా అలానే యూజ్ చేయండి. వారం అంటే వారం రోజులు యూజ్ చేయండి. నేను చెప్పినందుకైనా తప్పకుండా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. జుట్టు వద్దన్నా విపరీతంగా పెరుగుతుంది. వారంలో 2 సార్లు వాడండి చాలు. జటామాసి అనేది పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. జటామాసి వల్ల ఖచ్చితంగా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. మనం 1 ఇంచు పెరుగుతుంది అనుకున్న ప్లేస్లో మనకి 2-3 ఇంచులు అయితే పెరుగుతుంది. 1 వెంట్రుక గ్రోత్ అవుతుందన్న ప్లేస్లో 10 వెంట్రుకల వరకు హెయిర్ అనేది విపరీతంగా గ్రోత్ అవుతుంది. చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఉంటుంది రిజల్ట్ అయితే. నార్మల్గా మనం మెంతులు, కరివేపాకు, మందారం ఆకులు, మందారం పువ్వులు యూజ్ చేస్తాం. బట్ ఇవి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. వీటి వల్ల కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. జటామాసి వల్ల ఇంకా ఫాస్ట్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో జటామాసి గురించి ఎందుకు చెప్పలేదు అని ఇప్పటివరకు మీరు అడగొచ్చండి. సో అది మనకి కొంచెం ఆయుర్వేదిక్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. అందరికి అవైలబుల్గా ఉండదు కదా, సో అందుకే నేను చెప్పలేదు. సో ఇప్పుడైతే మనకి ప్రతి ఆయుర్వేదిక్ షాపులో అవైలబుల్గా ఉంది. ఆన్లైన్లో కూడా మనం తెప్పించుకోవచ్చు. సో మీకు ఎక్కడ వీలుంటే అక్కడ తెప్పించుకోండి. రేట్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. మనకి 20 రూపీస్కి ఇస్తారు, 30 రూపీస్కి ఇస్తారు. తక్కువగా కూడా తీసుకొని మీరు ట్రై చేయొచ్చు. వేలుకు వేలైతే ఉండదు. 20 రూపీస్, 30 రూపీస్ పెడితే ఖచ్చితంగా జటామాసి మనకు దొరుకుతుంది. జస్ట్ కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా పర్వాలేదు అందులో యాడ్ చేసుకొని నేను చెప్పిన విధానంలో మీ హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ తక్కువ టైంలో అంటే 1 వీక్లోనే ఒత్తుగా, పొడవుగా, దృఢంగా పెరుగుతుంది. ఖచ్చితంగా అమేజింగ్ రిజల్ట్స్ చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెమెడీ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. యూస్ఫుల్ రెమెడీ కనుక. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియోని ఇస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ నైస్ డే.